సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని రీజన్స్ వల్ల మనకి సిజేరియన్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వదు అని చెప్పే సిమ్టమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటాం, కానీ ఈ ఒక 10 నుంచి 12 రకాల కారణాల వల్ల మనకి సిజేరియన్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఆ సిమ్టమ్స్ మీలో ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ ఉంటే మీకు ఇంకా సిజేరియన్ తప్పదు అని చెప్పే సిమ్టమ్స్ అనమాట. అవి ఏంటివో ఒక్కొక్కటిగా మనము పాయింట్ వైజ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో నెంబర్ 1 వచ్చేసి మనకి ఏంటంటే ఈ రీజన్ ఏంటంటే బెడ్ రెస్ట్. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ అనేది ఇచ్చిన వాళ్ళకి సిజేరియన్ చేయడమే బెటర్ అనమాట. ఎందుకంటే వీళ్ళు లేచి మనము నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎక్సర్సైజులు చేయాలి, అండ్ అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండాలి, బెండ్ అవ్వాలి, చిన్నగా బరువులు మోయాలి. ఇవన్నీ చేస్తే కూడా ఒక 50% అనమాట. నార్మల్ అవుతుందని చెప్పలేము, కానీ మన వంతు మనం చేయాలి కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ చేసినా కానీ మనకి నార్మల్ డెలివరీ అనేది చేయరు. లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక రీజన్ చెప్పి సిజేరియన్ అనేది చేస్తూ ఉంటారు. కానీ బెడ్ రెస్ట్ వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి వీళ్ళు. సో ఇలా తీసుకున్నప్పుడు మనము ఇలా ఎలాంటి పనులు చేయకుండా ఉండి బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళకి ఎలా నార్మల్ డెలివరీ చేస్తారు? అందుకే నెంబర్ 1 రీజన్ వచ్చేసి బెడ్ రెస్ట్ అని చెప్తూ ఉన్నాను. సో నాకు సిజేరియన్లు అయ్యాయి. నాకు సిజేరియన్ ఫస్ట్ది అయింది, అండ్ సెకండ్ థర్డ్ కూడా. ఫస్ట్ది అయిందంటే ఆటోమేటిక్గా సెకండ్ అండ్ థర్డ్ కూడా మనకి సిజేరియనే చేస్తూ ఉంటారు. సో నాకు ఈ రీజన్ వల్ల అయిందనమాట. అందుకే ఇది ఫస్ట్ పాయింట్గా నేను చెప్పాను. అండ్ నెంబర్ 2 పాయింట్ వచ్చేసి ప్లెజెంటా ప్రీవియా. సో ప్లెజెంటా ప్రీవియా అంటే ఏంటంటే మాయ అనేది జారడం అనమాట. సో మాయ జారడం అంటే ఏంటంటే మాయ ప్లెజెంటా అనేది పోస్టీరియర్ లేదంటే యాంటీరియర్ అండ్ అప్ సెగ్మెంట్ ఇలా ఉంటుంది. సో పోస్టీరియర్ యాంటీరియర్ అంటే బిడ్డకి ముందు భాగాన లేదంటే వెనక భాగాన, అండ్ అప్ అంటే పైన. సో ఇలా ఉంటుంది. సో ఇలా ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అనేది చేస్తూ ఉంటారు. ప్లెజెంటాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు వీళ్ళకి. కానీ ప్లెజెంటా ప్రీవియా అంటే ఏంటంటే బిడ్డకు కింది భాగాన ఉంటుంది. అంటే మనకి గర్భాశయ ముఖద్వారానికి ఇలా అడ్డుగా పడి ఉంటుంది అనమాట మాయ అనేది. సో ఇలా ఉన్నప్పుడు బేబీ బయటికి రావాలంటే ఆ ముఖద్వారానికి ఈ ప్లెజెంటా అనేది పోయి అడ్డంగా పడి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి నార్మల్ డెలివరీ అనేది చేయరు. సో రానివ్వదు బేబీని బయటికి. అందుకు వీళ్ళకి ఇంకా బ్లీడ్ ఏదైనా అయ్యి మాయ సపరేట్ అవ్వడం కానీ, బ్లీడ్ అవ్వడం కానీ, ఏదైనా డేంజర్ అవ్వడం అవుతుంది అనేసి ఈ ప్లెజెంటా ప్రీవియా ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అనేది చెయ్యరు. ఇంకా సిజేరియనే తప్పదు అని చెప్పే సిమ్టమ్ ఇది కూడా అనమాట. సో ప్లెజెంటా ప్రీవియా అనేది 6 మంత్స్ దాకా, అంటే టిఫా స్కాన్లో కూడా వచ్చింది అనుకోండి, అండ్ తర్వాత తీసిన గ్రోత్ స్కాన్లో కూడా మనకి ప్లెజెంటా ప్రీవియా అని వస్తే ఇంకా మీరు సిజేరియన్కి తప్పదు, ఇంకా సిజేరియన్కి రెడీగా ఉండాలి. సో ఇది నెంబర్ 2 పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి గర్భాశయం అనేది కొంతమందికి చిన్నగా ఉంటుంది. సో గర్భాశయం అనేది మీకు చిన్నగా ఉందని చెప్తే కూడా మీకు ఇంకా సిజేరియనే తప్పదన్నమాట. వీళ్ళకి కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాయిసెస్ చాలా తక్కువ. అండ్ 4th పాయింట్ వచ్చేసి కవలలు. అంటే ట్విన్స్ ఉంటారు కదా ప్రెగ్నెన్సీలో. ఈ ట్విన్స్ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 100కి 99% నార్మల్ డెలివరీ అనేది చేయరు. సిజేరియనే తప్పదన్నమాట వీళ్ళకి కూడా. అండ్ ఇంకా 5th వన్ వచ్చేసి మనకి బేబీ ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువగా ఉంటాయి. అంటే 3.5 or 3.7 kg దాకా మనకి బేబీ వెయిట్ ఉంటే ఏమీ అవ్వదు, నార్మల్ డెలివరీ చేస్తూ ఉంటారు. కానీ ఇంకా 3.7కి అబోవ్ బేబీ వెయిట్ అనేది ఉందనుకోండి, సో ఇలాంటి సందర్భంలో కూడా నార్మల్ డెలివరీ అనేది సాధ్యం అవ్వదన్నమాట. బేబీ బయటికి రావడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది. 4 kg దాకా కూడా ట్రై చేస్తూ ఉంటారు, కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది అనమాట. వెనకట అయితే ఈ సిజేరియన్స్ ఏమీ లేవు కాబట్టి నైట్ నుంచి మార్నింగ్ తెల్లారిన నైట్ వరకు కూడా ఈ నొప్పులు తీయించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే 3.7 kgకి అబవ్ ఉన్న వాళ్ళని అంతగా నొప్పులు తీయనియట్లేరు అనమాట. తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. అందుకే ఇంకా వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి ముందే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా స్కాన్లో. సో ఇంకా మీకు సిజేరియన్ తప్పదమ్మా అని ముందే చెప్తున్నారనమాట. 3 kgకి 3.5 kgకే చాలా బాధపడుతూ ఉంటాం మనం. 3.7కి అబవ్ kg 4 kg దగ్గర కంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇదొక్కటి మీరు చూసుకోండి. కొంచెం నార్మల్ డెలివరీ కావాలని గుడ్డిగా వెళ్ళొద్దు. ఈ బేబీ వెయిట్కి బేబీ బయటికి రాలేక ఆక్సిజన్ సరిగా అందక బేబీకి ఏమన్నా అవుతుంది అండ్ మీకు కూడా ప్రమాదం. సో ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో మీరు సిజేరియన్కి వెళ్ళడమే మంచిది. అండ్ 6th పాయింట్ వచ్చేసి పేగు మెడలో వేసుకుంటూ ఉంటారు చూసారా. పేగు మెడలో ఒక్క రౌండ్ అయితే పర్వాలేదు. ఈ మధ్యకాలంలో చాలామంది నాకు స్కాన్స్ పెట్టి
ఇన్స్టాలో అడుగుతూ ఉన్నారు. సో స్కాన్ రిపోర్ట్లో పేగు మెడలో ఉందా లేదా చూడక్క అంటున్నారు. అంటే వాళ్ళకి సింగిల్గా ఉంటుంది. చాలామందికి నేను చూసిన ప్రతి ఒక్క స్కాన్కి కూడా పేగు మెడలో ఉంటుందన్నమాట. వాళ్ళు వేరే దాని గురించి అడిగి వచ్చినా కానీ వాళ్ళకి పేగు మెడలో ఉందని వస్తూ ఉంటుంది. సో ఇలా ఉంటే నార్మల్ డెలివరీ అవ్వదా, ఇదేమన్నా ప్రాబ్లమా అని అడుగుతున్నారు. సో సింగిల్ రౌండ్ వేసుకుంటే బేబీ కామన్గా ఉంటుంది. ఇది అందరికీ కూడా డబల్ రౌండ్ అండ్ త్రిబుల్ రౌండ్ కూడా ఉంటుంది చూసారా. వీళ్ళకి మాత్రం సిజేరియన్ తప్పదన్నమాట. పేగు మెడలో అలా చుట్టుకొని ఉంటే బేబీ బయటికి రావడానికి రాదు. సింగిల్గా ఉన్నా కానీ రాదు. కానీ ఒక్కొక్కసారి స్కాన్ తీసేటప్పుడు బేబీ పేగుతో అటు ఇటు ఆడుతూ ఉంటే కూడా ఆ పేగు అనేది మెడలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ స్కాన్కి రిమూవ్ అయితేనే మీకు సిజేరియన్ చేయకుండా నార్మల్ డెలివరీ చేస్తారు. మీకు స్కాన్కి మళ్ళీ డెలివరీ టైం వరకు బేబీ పేగు మెడలో ఒక సింగిల్ రౌండ్ ఉన్నా కానీ కొంచెం సిజేరియన్ అనేది ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. నార్మల్ డెలివరీ కూడా చేస్తారు కానీ సింగిల్ రౌండ్ ఉంటే ఒక్కొక్కసారి సిజేరియన్ కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. డబల్ రౌండ్ త్రిబుల్ రౌండ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సిజేరియన్ తప్పదన్నమాట. ఇది 6th పాయింట్. అండ్ 7th పాయింట్ వచ్చేసి బేబీ పొజిషన్. ఈ బేబీ పొజిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బేబీ అడ్డంగా కానీ లేదంటే కాళ్ళు ఎదురు కాళ్ళతో ఉంటే కూడా బ్రీచ్ పొజిషన్లో ఉంటే కూడా ఖచ్చితంగా సిజేరియనే చేస్తూ ఉంటారు. ఇది గ్రోత్ టీఫా స్కాన్లో ఉంటే మాత్రం పర్వాలేదు. కానీ గ్రోత్ స్కాన్లో 32 వీక్స్లో మనకి బేబీ పొజిషన్ అనేది ఇలా ఉన్నా కానీ ఒక్కొక్కసారి పర్వాలేదు, మళ్ళీ తీసే డాప్లర్ స్కాన్ వరకు చేంజ్ అవ్వచ్చు అని చెప్తారు. కానీ డాప్లర్ స్కాన్ వరకు కూడా బేబీ పొజిషన్ అనేది అడ్డంగా కానీ ఎదురు కాళ్ళతో కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా సిజేరియనే చేస్తారనమాట. బేబీ పొజిషన్ అనేది హెడ్ డౌన్ పొజిషన్కి వస్తేనే అంటే సిఫాలిక్ ప్రెజెంటేషన్కి వస్తేనే మనకి నార్మల్ డెలివరీ అవుతూ ఉంటుంది. ఇది 7th పాయింట్. 8th పాయింట్ వచ్చేసి సర్వికల్ లెంత్. ఈ సర్వికల్ లెంత్ అనేది ఖచ్చితంగా 3 పాయింట్కి బిలో ఉండాలి. సో 3 ఉన్నా కానీ పర్వాలేదు, కానీ 3కి బిలో ఉండాలి. సర్విక్స్ ఓపెన్ అవ్వాలన్నమాట. సర్విక్స్ ఓపెన్ అవ్వడం అంటే మనకి సర్విక్స్ అనేది ముఖద్వారం తెరుచుకుంటూ ఉండాలి. ఇది 10 ఇంచెస్ ఓపెన్ అవ్వాలి సర్విక్స్ అనేది. సో ఫింగర్స్ పెట్టినప్పుడు మనకి ఒక ఫింగర్ కాకుండా ఒక 2-3 ఫింగర్స్ ఇలా పడితే మాత్రం ఖచ్చితంగా మీకు సర్విక్స్ అనేది ఓపెన్ అయిందని అర్థం. సో ఇలా మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది. స్కానింగ్లోనేమో ఇలా 3 పాయింట్స్ 3 సెంటీమీటర్స్ ఇలా ఇస్తూ ఉంటారు. సో ఇలా మనము చూసుకుంటూ ఉండాలి. ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఫింగర్స్ కౌంట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అయితేనే నార్మల్ డెలివరీ అనేది చేస్తూ ఉంటారు. ఈ సర్విక్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఓపెన్ అవ్వడం. సో ఇది నెంబర్ 8th పాయింట్. అండ్ 9th పాయింట్ వచ్చేసి బేబీ తల అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. కొంతమందికి తల సైజ్ కూడా హెచ్సి అని రాస్తూ ఉంటారు చూస్తారా, ఆ హెచ్సి వాల్యూ కూడా చూస్తూ ఉంటారు. ఈ తల అనేది మనకి మాడ అనేది గట్టి పడుతూ ఉంటుంది చాలామందికి, అంటే ముఖద్వారం నుంచి బయటికి రావడానికి వీలుగా ఉండదు. ఇది కూడా ఇంటర్నల్ ఎగ్జామినేషన్లో తెలుస్తూ ఉంటుంది. సో మాడ అనేది గట్టి పడిందా లేదంటే ఉండాల్సిన సైజ్ కంటే పెద్దగా ఉందా అని చెక్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా మనకి మాడ అనేది గట్టి పడితే కూడా ఖచ్చితంగా సిజేరియనే చేస్తూ ఉంటారు. ఇది డేట్ దాటిపోయిన వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈడీడీ డేట్కి ముందే వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఇలా ఏమీ ఉండదు. అండ్ 10th పాయింట్ వచ్చేసి మనకి ఈడీడీ డేట్ దాటిపోతూ ఉన్నా కానీ పెయిన్స్ రావు అండ్ ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. పెయిన్స్ సిమ్టమ్స్ కానీ బ్లీడ్ కానీ వైట్ కానీ ఏది ఉండకుండా అసలు ఎలాంటి నార్మల్ డెలివరీ సిమ్టమ్స్ ఏమీ కనపడకుండా ఉంటాయి చూసారా. అండ్ వీళ్ళలో కూడా ఖచ్చితంగా సిజేరియన్ అనేది చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే 11th పాయింట్ వచ్చేసి బేబీ ఎఫ్హెచ్ఆర్ అనేది ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. సో 170, 180 ఇలా ఉంటుంది కొంతమందిలో. సో ఇలా ఎక్కువ హార్ట్ బీట్ ఎక్కువ చూపించే వాళ్ళలో కూడా సిజేరియన్ అనేది చేస్తూ ఉంటారనమాట. లాస్ట్ మూమెంట్లో తెలుస్తూ ఉంటుంది. సో బేబీకి ఏమన్నా లోపల ప్రాబ్లం ఉండడం కానీ ఆక్సిజన్ సరఫరా అనేది సరిగా అందకపోవడం ఇవన్నీ జరగడం వల్ల బేబీకి ఎఫ్హెచ్ఆర్ అనేది ఎక్కువ లేదంటే తక్కువ చూపిస్తూ ఉంటుంది. మనకి పొట్టకి బెల్ట్ లాంటిది పెట్టి చూస్తూ ఉంటారు. సో ఈ బెల్ట్ లాగా పెట్టినప్పుడు హార్ట్ బీట్ అనేది కౌంట్ చేస్తూ ఉంటారు. సో ఈ కౌంటింగ్లో ఎక్కువ తక్కువ ఉంటే కూడా మనకి సిజేరియన్ చేస్తూ ఉంటారనమాట. ఇది కూడా ఒక పాయింట్. అండ్ 12th పాయింట్ వచ్చేసి మదర్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, అంటే మదర్కి బీపీ కానీ షుగర్ కానీ హార్ట్కి సంబంధించింది ఏదైనా, బీపీ షుగర్ అని అంటే మామూలుగా ఉంటే పర్వాలేదు, కానీ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే కూడా ఖచ్చితంగా సిజేరియన్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆ టైంకి కొంచెం ఏమైనా జాండీస్ లాంటి ఆ టైంకి ఏమైనా మదర్కి ఫీవర్ కానీ ఎలాంటివి డెంగ్యూ ఇలాంటివి ఉన్నా కానీ కొద్ది రోజులు ఆపి అయినా సరే
వాళ్ళకి సిజేరియన్ అనేది చేస్తూ ఉంటారు కానీ నార్మల్కి ట్రై చేయరు. ఇంకొక పాయింట్ 13th పాయింట్ వచ్చేసి మనకి ఉమ్మనీరు ఎక్కువ తక్కువ. సో ఈ ఉమ్మనీరు ఎక్కువ కానీ అంటే 18 పాయింట్స్కి అబోవ్ కానీ అండ్ 8 పాయింట్స్కి బిలో కానీ, సో ఇలా ఉన్నా కానీ ఉమ్మనీరు కూడా సరిపడా ఉండాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే. సో ఇది కూడా చూస్తూ ఉంటారు, ఇది చూసి కూడా మనకి సిజేరియన్ చేస్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే చేయరు ఉమ్మనీరు ఎక్కువ తక్కువలు ఉంటాయి. అండ్ 14th పాయింట్ వచ్చేసి మనకి బ్లడ్ అనేది సరిపడా ఉండాలి. సో బ్లడ్ కూడా మనకి ఉండాల్సిన దానికంటే తక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే పర్వాలేదు కానీ తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్లడ్ ఎక్కించుకుంటూ సిజేరియన్ చేస్తారు కానీ నార్మల్ డెలివరీ అయితే చేయరు. అండ్ బేబీ కండిషన్ కూడా చూస్తూ ఉంటారు. సో ఇది ఒక 14th పాయింట్ అనేది మనకి బ్లడ్ పర్సంటేజ్ గురించి సో బ్లడ్ పర్సంటేజ్ చూసి బేబీకి సిజేరియన్ చేస్తూ ఉంటారనమాట. 15th పాయింట్ వచ్చేసి మదర్ ఏజ్ని చూస్తూ ఉంటారనమాట. సో మదర్ ఏజ్ చూసి అంటే ఎక్కువ ఏజ్ ఉంటుంది చూసారా, 30-35 ఇలా ఉంటుంది ఏజ్. సో ఈ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా సిజేరియన్ అనేది చేస్తూ ఉంటారనమాట. కొంచెం ఎక్కువ ఏజ్ ఉంటే కూడా బేబీకి ఇబ్బంది అవుతుంది, డెలివరీ అయ్యే టైంలో మదర్కి ఇబ్బంది అవుతుంది అనేసి ఈ టైంలో కూడా సిజేరియన్ అనేది ఎక్కువ ప్రియారిటీ అనేది సిజేరియన్కి ఇస్తూ ఉంటారనమాట. సో ఈ 15 కారణాల వల్ల మనకి సిజేరియన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. నార్మల్ డెలివరీ అవ్వదు అని చెప్పే సిమ్టమ్స్ ఈ 15 అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మీకు ఉంటే ఇందులో కొన్ని పాయింట్స్లో మీకు తక్కువగా ఉంటే కూడా నార్మల్ డెలివరీ అవ్వచ్చు. సో ఇలా ఉంటే ఖచ్చితంగా నాకు సిజేరియన్ చేస్తారేమో అని భయపడకండి. సో సిజేరియన్ గురించి మీరు చాలా భయపడుతున్నారు. నార్మల్ డెలివరీ బెస్టా సిజేరియన్ బెస్టా అంటే నేను చెప్పేది ఏంటంటే సిజేరియనే బెస్ట్ అండి. నార్మల్ డెలివరీ అంటే అది చాలా పెయిన్ అండ్ ప్రాణాలు అంటే అరచేతిలో పెట్టుకోవాలన్నమాట. బేబీ మంచిగా దక్కుతుందో లేదో అండ్ మదర్కి ఏమవుతుందో అని, ఇంకా బేబీ పుట్టిన దాకా కూడా మనకి కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి. సో నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్కి వెళ్ళిపోవడం బెటర్. అండ్ తర్వాత నా ఉద్దేశంలో ఇది అన్నమాట. నార్మల్ డెలివరీ అంటే వెంటనే అయిపోతుంది కదా, తర్వాత మనం ప్రాబ్లం ఏముండదు అనుకుంటాం కానీ నార్మల్ డెలివరీ వాళ్ళకి కూడా కష్టమే, రెండు కూడా కష్టమే. కానీ నేను చేసిన నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సిజేరియన్ చేయించుకున్నాక నాకైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రాలేదు. నార్మల్ డెలివరీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వింటుంటే నాకే భయం వేసేది. సో అందుకే నేను కొంచెం సిజేరియన్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను, ఎందుకంటే మనకేది తెలుసో దాని గురించే చెప్పాలి కదా. అండ్ నార్మల్ డెలివరీ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ఇది నా ఎక్స్పీరియన్స్ కాదు కానీ మీకు తెలుసుకొనైనా మేము ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియోలో సిజేరియన్ చేయడానికి మనకి ఒక 15 కారణాల గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.